아침 햇살과 모닝콜 హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట కమ్మగా ఉండే పోహ ముచ్చట. పోహ వచ్చేసి మంచి మహారాష్ట్రియన్ రెసిపీ కదా. మంచిగా చాలా ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది. మన ఇంట్లో ఇన్స్టెంట్గా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్కి ఇలా చేసి ఇవ్వచ్చు. ఎలాంటి మనకి టైం లేనప్పుడు దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ రెడీగా లేనప్పుడు మనకి జల్దీగా క్విక్గా రెడీ అయిపోతుంది ఈ పోహ. మరి పోహ కోసం అయితే నేను ఇలా లావుగా ఉన్న అటుకులు అయితే తీసుకున్నాను. ఈ అటుకులు వచ్చేసి కొంచెం లావుగా ఉంటాయి కదా, ఆ అటుకులు అయితే తీసుకున్నాను. నేను 3 కప్స్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కాందా బటాటా షేర్ చేస్తున్నాను. కాందా అంటే ఉల్లిగడ్డ అండి, బటాటా అంటే ఆలుగడ్డ. ఇంకా కాస్త కరివేపాకు, కాస్త పచ్చిమిరపకాయలు ఒక 4 అయితే కట్ చేసి చీలికలు పెట్టాను. కాందా అంటే మహారాష్ట్రియన్ వాళ్ళు ఉల్లిగడ్డని అంటారనమాట. సన్నగా ఉల్లిగడ్డ అయితే ఒకటి తీసుకున్నాను, పెద్ద సైజులో కట్ చేశాను. ఇంకా బటాటా అంటే ఆలుగడ్డని అంటారు. ఇంకా ఆలుగడ్డ కూడా ఒక 2 తీసుకొని చిన్న సైజులోవి కట్ చేసి పెట్టాను ముక్కలుగా. కాందా బటాటా పోహ అంటే చాలా ఫేమస్ డిష్ అనమాట మహారాష్ట్రన్ వాళ్ళకి. డైలీగా వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి ఇదే చేస్తూ ఉంటారు రెగ్యులర్గా, మనం ఇడ్లీ దోశ చేసినట్టుగానే. ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేశాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. జీలకర్ర ఆవాలు తాలింపు పెట్టేశాను. ఆ తర్వాత 2 స్పూన్స్ పల్లీలు వేసాను. 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు కాస్త దోరగా వేగిన తర్వాత ఇందులో యాడ్ చేశాను కాందా బటాటా అంటే ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు. ఈ మూడింటిని కూడా వేసేసి మంచిగా వేయించుతున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేశాను. పసుపు మన పోహాకి మంచి కలర్ అయితే తీసుకొస్తుందన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు పసుపు కూడా వేయించేసాను. ఇప్పుడు కాస్త కరివేపాకు. కరివేపాకు అయితే నేను ఫ్రెష్గా చెట్టు నుంచి తీసుకొచ్చి వేసాను. కరివేపాకు కూడా వేసేసి సిమ్లో పెట్టేసి ఆలుగడ్డ కాస్త మగ్గాలి కాబట్టి మనము మూత పెట్టేద్దాము. ఈలోగా మనమైతే ఇక్కడ పోహాని కడిగేద్దాం. పోహ అంటే అటుకులు అండి, అటుకులనే పోహ అంటారనమాట. ఈ అటుకులు లావుగా ఉన్నాయి తీసుకుంటేనే మనకి పోహాకి మంచిగా మెత్తబడకుండా ఉంటుందన్నమాట. 1-2 సార్లు అయితే మంచిగా శుభ్రంగా కడిగేసుకోవాలండి ఈ పోహాని. నేనైతే నీళ్ళు వేసేసి స్ట్రైనర్లో నీళ్ళ నుంచి దేవి పక్కకి స్ట్రైనర్లో వేస్తున్నాను. మరీ పిసికేసి కడగొద్దనమాట, మెత్తబడిపోతుంది. జస్ట్ ఇలా వాటర్ నుంచి నేను ఎలా తీస్తున్నాను అంతవరకే తీయాలి. మెత్తబడితే పోహ అంటే బాగుండదన్నమాట. మనకి అటుకులు లాగానే కనిపించాలి. చూసారా, ఇలా ఉండాలి. స్ట్రైనర్లో వేసేసి నీళ్ళంతా ఇగ్గే వరకు మనం చూసుకోవాలన్నమాట. నీళ్ళు ఉన్నాయనుకోండి మెత్తబడిపోతుంది. అలా ఉంటే మనకి పోహ రుచిగా ఉండదు. ఇంకా ఈలోగా మన ఆలుగడ్డ కూడా చక్కగా ఉడికిపోయింది. మనం జస్ట్ స్పూన్తో ఇలా కట్ చేస్తే ఉడికిపోయింది. చూసారా, మంచిగా అయితే టెక్స్చర్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాం పోహ. కాందా బటాటా పోహ సూపర్ సెబి ఊపర్ ఉంటుందండి. ప్రతి మహారాష్ట్రన్ వాళ్ళ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇంకా పోహ వేసిన తర్వాత ఇందులో నేను ఒక స్పూన్ సగం అయితే అంటే 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. మీ రుచికి తగ్గట్టు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎక్కువ సాల్ట్ అయితే పట్టదు. ఆ తర్వాత బోలెడంతా కొత్తిమీర వేశాను. పోహ అంటేనే కొత్తిమీర, కాందా, బటాటా, నిమ్మకాయ, ఈ 4 ఐటమ్స్ కంపల్సరీగా ఉండాల్సిందేనండి. అప్పుడే మనకి టేస్ట్ అయితే అద్దరిపోతుందన్నమాట. కొత్తిమీర వేసిన తర్వాత ఒక నిమ్మకాయ ఫుల్గా తీసుకొని నేనైతే ఇందులో రసం పిండేసాను. ఇంకా చక్కగా మళ్ళీ ఒకసారి కింద నుంచి పైకి అలా తిప్పుతూ కలిపేసుకోవాలి పోహాని. కాందా బటాటా పోహ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేసేయండి. కొత్తగా వాళ్ళు ఎవరన్నా నా ఛానల్లోకి విజిట్ చేస్తారంటే ఒక్కసారి అన్ని రెసిపీస్ కూడా చెక్అవుట్ చేసేయండి. ఆ తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పూర్తిగా వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అందరికీ కూడా. ఇంకా మన పోహ వచ్చేసి రెడీ టు సర్వ్ అనమాట. ప్లేట్లో సర్వ్ చేసుకొని ఏం చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తినేయచ్చు అనమాట ఈ కాందా బటాటా పోహ. కాందా అంటే ఉల్లిగడ్డ, బటాటా అంటే ఆలుగడ్డ, అంతేనండి. ఈ పోహ వచ్చేసి డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అద్దిరిపోతుందన్నమాట. బ్రేక్ఫాస్ట్కి కానీ, ఈవినింగ్ స్నాక్స్కి కానీ, రాత్రికి ఎవరైనా ఉపవాసం ఉన్నప్పుడు డిన్నర్కి కానీ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఎవరైనా డైట్ మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళు కూడా బాగుంటుందన్నమాట. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.